హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను బ్లో డ్రై ఎలాగ చేస్తాను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో బ్లో డ్రై చేయడానికి నేను క్లయింట్ని చూసుకున్నాను. సో నా క్లయింట్ వచ్చేసి హెయిర్ కట్ అయితే వద్దు, అస్సలు వద్దు అన్నారు. హెయిర్ కట్ వద్దు, జస్ట్ బ్లో డ్రై వరకు సెట్టింగ్ వరకు చేయండి చాలా అని చెప్పేసి అన్నారు. సో తనకి చాలా లాంగ్ హెయిర్ అనేది ఉంది. సో ఆ లాంగ్ హెయిర్ని నేను ఎలాగ మౌల్డ్ చేశానో చూడండి. తను హెడ్ బాత్ చేయకుండా వచ్చింది. సో నేను కొంచెం వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకుని వెట్ అనేది చేసుకున్నాను. కంప్లీట్ ఏరియా మొత్తం నేను వాటర్ తోటి వెట్ చేసుకున్నాను. తర్వాత హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అనేది యూజ్ చేశాను. హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అనేది యూజ్ చేయాలండి. మనం బ్లో డ్రై చేసిన అది కూడా హీటే. సో హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అనేది యూజ్ చేయకుండా మనం హెయిర్కి హీట్ ఇచ్చామంటే హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో మన క్లయింట్ కంఫర్ట్ కూడా కొంచెం చూడాలి. మంచిగా కోమ్ చేశాను. ఓవరాల్ హెయిర్ని కోమ్ చేసుకుంటూ కింద దాకా తీసుకొచ్చాను. ఇంత లాంగ్ హెయిర్కి నేను బ్లో డ్రై చేయడం కొంచెం కష్టంగానే అనిపించింది కిందకి వంగుతో చేయడానికి. ఇయర్ టు ఇయర్ పార్టీషన్ అనేది తీసుకున్నాను. ఇయర్ టు ఇయర్ పార్టీషన్ తీసుకుని పైన హెయిర్ ఏదైతే ఉందో దాన్ని అంతా లాక్ చేసి పెట్టేశాను. అలా లాక్ చేసి బన్ లాగా పెట్టాను. మిగతా హెయిర్ని నేను డివిజన్స్ అనేవి చేశాను. సో ఒక పార్టీషన్ అనేది ఇచ్చాను. ఈ పార్టీషన్లో కూడా నేను ఇంకొక డిస్ట్రిబ్యూషన్ అనేది చేశాను. ఓకే, మనం తీసుకునే సెక్షన్స్ ఎప్పుడు క్లీన్ సెక్షన్స్ అనేవి తీసుకోవాలి, క్లీన్గా తీసుకోవాలి సెక్షన్స్ క్లీన్గా తీసుకొని బ్లో డ్రై అనేది స్టార్ట్ చేయాలి. బ్లో డ్రై చేయడానికి రౌండ్ బ్రష్ని నేను యూజ్ చేశాను, యాజ్ వెల్ యాజ్ బ్లో డ్రై యూజ్ చేశాను. రౌండ్ బ్రష్ మీడియం సైజ్దే యూజ్ చేశాను. బ్లో డ్రై వచ్చేసి నేను వేగా వాళ్ళది యూజ్ చేశాను. సో ఇందులో నేను నా హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్లీ నా రైట్ సైడ్కి మూవ్ చేసి టర్న్ చేసి కింద దాకా బ్లో డ్రై అనేది చేసి స్ట్రైట్ చేశాను. మళ్ళీ బ్లో డ్రై మళ్ళీ యూజ్ చేశాను. స్ట్రైట్ బ్లో డ్రై అనేది ఇచ్చాను. ఓకే, అక్కడ రైట్ సైడ్కి నా హెయిర్ని మూవ్ చేశాను, బ్లో డ్రై ఇచ్చాను. తర్వాత స్ట్రైట్గా ఒకసారి కోమ్ కింద పెట్టేసి స్ట్రైట్గా ఒకటి ఇచ్చాను. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా నా హెయిర్ని మూవ్ చేసి బ్లో డ్రై అనేది ఇచ్చాను. సో వన్స్ బ్లో డ్రై కంప్లీట్ అయిన తర్వాత నేను దీన్ని రౌండప్ అనేది చేస్తున్నాను. రౌండప్ ఎందుకు అంటే నా క్లయింట్ కర్ల్స్ కావాలనింది కింద. సో నేను రౌండప్ అనేది చేస్తున్నాను అనమాట. సో మనం రౌండప్ చేసి స్టీల్ క్లిప్ ఆర్ క్రొకడైల్ క్లిప్ తోటి లాక్ చేసుకున్నాం అనుకోండి, అది మనకి గుడ్ కర్వ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో నేను అలాగ 2-3 ఫినిష్ చేశాను. ఇంకా కూడా చేస్తున్నాను. రైట్ సైడ్ ఫినిష్ చేశాను, లెఫ్ట్ సైడ్ కూడా ఫినిష్ చేస్తున్నాను. చిన్న బేబీ హెయిర్స్ని కూడా వదలకూడదండి. చిన్న బేబీ హెయిర్స్ని కూడా తీసుకుని మనం బ్లో డ్రై అనేది కంప్లీట్ చేస్తాము, లాక్ చేస్తాము. సీల్ చేస్తున్నాం. నా క్లయింట్కి బాగా వేవీ హెయిర్ అంతా స్టార్టింగ్లోనే ఎక్కువ ఉందన్నమాట. సో తనకి హెయిర్ గ్రోత్ చాలా ఉంటుంది. మోరోవర్ తను కొంచెం హెయిర్ గురించి కూడా ఎక్కువ చూడదు. సో బేబీ హెయిర్స్ అనేవి స్ప్లిట్ ఎండ్స్ అనేవి చాలానే ఉన్నాయి. బట్ స్టిల్ మనం హీట్ ప్రొటెక్షన్ స్ప్రే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు క్లయింట్కి.
సో మనం రైట్ సైడ్కి స్విచ్ చేసినప్పుడు యూ కెన్ డూ ఆన్ ఎయిదర్ సైడ్స్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, స్ట్రైట్, 3 సైడ్స్ మనం చేయొచ్చు. కింద కూడా నేను నీట్గా బ్లో డ్రై అనేది ఇచ్చాను. కింద దాకా ఇవ్వాలండి బ్లో డ్రై అనేది, పైన వరకే చేయడము లేకపోతే కింద ఒకటే చేయడం అలాగా చేయొద్దు, కంప్లీట్ కింద వరకు ఇవ్వాలి. ఇఫ్ యూ వాంట్ మనకి కావాలి అంటే 3-4 టైమ్స్ మళ్ళీ సేమ్ స్టెప్స్ని మళ్ళీ రిపీట్ చేయొచ్చు, సేమ్ స్టెప్స్ని రిపీట్ అనేది చేయొచ్చు. సో చూడండి మంచిగా రౌండ్ అనేది చేస్తున్నాను. కంప్లీట్ రౌండ్ అనేది చేసి లాక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా పైన సెక్షన్ని కూడా తీసాను. పైన సెక్షన్లో కూడా నేను బ్లో డ్రై అనేది ఇస్తున్నాను అనమాట. బ్లో డ్రై వచ్చేసి లైక్ మనం బాక్స్ సెక్షన్ తీసుకుని చేయొచ్చు, లేకపోతే పార్టిషన్ వరకు తీసుకుని చేస్తే సరిపోద్ది. బట్ నేను కొంచెం బాక్స్ సెక్షనే తీసుకున్నాను అనమాట. సో దట్ నా క్లయింట్కి మొత్తం ఫోర్ హెడ్ మొత్తం స్లీక్గా ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి నేను బాక్స్ సెక్షన్ అనేది తీసుకుని బ్లో డ్రై అనేది చేశాను. ఇక్కడ కూడా సేమ్ స్టెప్స్ని రిపీట్ అనేది చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చి స్ట్రైట్, రైట్ అండ్ టు ద లెఫ్ట్ స్ట్రైట్గా కిందకి తీసుకొచ్చాను. ఆ తర్వాత కోంబ్ అనేది కిందకి పెట్టి నేను స్ట్రైట్ బ్లో డ్రై ఒకటి ఇచ్చాను. ఆ తర్వాత హెయిర్ మొత్తాన్ని లెఫ్ట్కి తీసుకెళ్ళాను. లెఫ్ట్కి తీసుకెళ్ళి హెయిర్ మొత్తాన్ని బ్లో డ్రై అనేది చేయాలి. సో 3 స్టెప్స్ చేస్తున్నాను. ఇప్పుడు నేను రైట్ సైడ్ చేశాను కదా, ఇప్పుడు తర్వాత డౌన్ పెట్టి చేస్తాను, తర్వాత లెఫ్ట్కి పెట్టి చేస్తాను. సో స్టెప్స్ ఆర్ వెరీ సింపుల్. మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రిపిటేషన్ అనేది ఇవ్వచ్చు. టిల్ హెయిర్ స్ట్రైట్ అయ్యి మౌల్డ్ అయ్యేదాకా మనం రిపిటేషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. తర్వాత రౌండింగ్ అనేది ఇస్తున్నాను. ఫ్రంట్ బాక్స్ సెక్షన్ ఏదైతే ఉందో బాక్స్ సెక్షన్ నేను ఫ్రంట్ సైడ్ నుంచి బ్లో డ్రై అనేది చేస్తున్నాను. ఎందుకంటే నాకు వాల్యూమ్ కావాలి, అందుకని నేను చేస్తున్నా. లేకపోతే మనం బ్యాక్ సైడ్ నుంచి అలానే సేమ్ సైడ్స్కి ఎలాగైతే చేసామో అలానే చేయొచ్చు. బట్ ఫ్రంట్ సైడ్ నుంచి చేస్తే ఏంటంటే మంచిగా వాల్యూమ్ అనేది కనిపిస్తుంది అన్నమాట. దీనికి మొత్తం కంప్లీట్గా స్లీక్గా ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని జెట్ బ్లాక్ హెయిర్కి స్టైలింగ్ చేయడం చాలా కష్టం. ఇఫ్ ఎట్ ఆల్ దిస్ ఇస్ ఏ బ్రౌన్ హెయిర్, బ్రౌన్ కలర్డ్ కానీ లేకపోతే డమ్మీ మీద కానీ లైక్ చేయడం చాలా ఈజీ. బట్ జెట్ బ్లాక్ హెయిర్కి చాలా 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 చేస్తేనే విల్ గెట్ రిజల్ట్స్. సమ్వేర్ ఫర్ ద కర్లీ హెయిర్ పీపుల్కి కూడా మనకి రిజల్ట్స్ అనేవి బాగా అనిపిస్తాయి. జెట్ బ్లాక్ నార్మల్ వేవీ హెయిర్ వాళ్ళకి కొంచెం మనం ఎఫర్ట్ అనేది పెట్టి చేయాలి, 4-5 టైమ్స్ చేయాలి. ఇక్కడ నేను సింగిల్ 1 టైమే చూపిస్తున్నాను. బట్ 4-5 టైమ్స్ కూడా చేస్తే హెయిర్ అనేది స్మూత్ టెక్స్చర్లోకి వస్తుంది అనమాట. అండ్ ఇంకా మనం రౌండింగ్ చేసేటప్పుడు కూడా హెయిర్స్ అనేవి అందులో రౌండ్లోకి చుట్టుకుంటూ చేయాలి. సో క్లియర్ రౌండింగ్ అనేది ఉంటుంది హెయిర్కి. ఓకే, లాక్ చేస్తున్నాను.
సో నేను ఆల్ ఓవర్ హెయిర్కి ఇలాగ రౌండింగ్ అనేది ఇచ్చాను. సో రిలీజ్ చేసిన తర్వాత టెక్స్చర్ అనేది చాలా బాగా వచ్చిందనమాట. చాలా గుడ్ కర్ల్స్ అనేది ఫామ్ అయినాయి. యాజ్ వెల్ as అంత ఎక్కువ హీట్ కూడా పెట్టుకోవడానికి నా క్లయింట్ ఇష్టపడలేదు. బట్ హీట్ కూడా పెట్టకుండానే మనకి మంచిగా వేవ్స్ అనేవి ఫామ్ అయినాయి, కర్ల్స్ అనేవి ఫామ్ అయినాయి. సో చూడండి, బేబీ హెయిర్ కూడా వదలకూడదు, బేబీ హెయిర్కి కూడా చేయాలి. హెయిర్ కట్ చేస్తే మనకి ఇంత కష్టం అనిపించదు, బట్ హెయిర్ కట్ అనేది ఒప్పుకోలేతాను. సో నేను హెయిర్ కట్ చేయకుండానే బ్లో డ్రై అనేది చేశాను. బట్ బ్లో డ్రై చేస్తున్నాం కదా అని హెయిర్ కటింగ్ ఇవ్వకూడదు కదా. సో కొంచెం వెట్ కూడా చేశానండి, బికాజ్ డ్రై అయిపోయింది, చాలా టైం అయింది. సో డ్రై కూడా అయిపోయింది అది. మనకి వెట్ హెయిర్ అనేది మన మాట వింటుందండి. సో వెట్ హెయిర్ మీద చేయాలి మనం బ్లో డ్రై చేసినప్పుడు. కాకపోతే హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అనేది మర్చిపోకూడదండి. ఇక్కడ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. లైక్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఆన్ ద టాప్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు డౌన్వర్డ్ కోమ్ పెట్టి స్ట్రైట్గా బ్లో డ్రై అనేది ఇస్తున్నా. దీన్ని మీరు 4-5 టైమ్స్ అయినా చేయొచ్చండి. హెయిర్ అనేది బేబీ హెయిర్స్తో సహా ప్రతి హెయిర్ మనకి మౌల్డ్ అయ్యేదాకా మనం బేబీ హెయిర్స్తో సహా అన్నిటినీ డ్రాగ్ అనేది చేసి బ్లో డ్రై అనేది ఇచ్చుకుంటూ చేస్తాం. చూడండి, రిలీజ్ చేశాక ఎన్ని వేవ్స్ చాలా వేవీగా కనిపిస్తుంది అనమాట. సో మనం కావాలి అనుకుంటే లాస్ట్కి షైన్ స్ప్రే అనేది కూడా యూజ్ అనేది చేయొచ్చు. షైన్ స్ప్రే యూజ్ చేసి ఒకసారి వేవ్స్ని మళ్ళీ ఒక్కసారి అంటే వేవ్స్ కూడా కొంచెం లిఫ్టింగ్ అనేది వస్తుంది కదా, మనం రిలీజింగ్ అనుకోండి కొంచెం లిఫ్టింగ్ వస్తుంది. కాబట్టి వేవ్స్ని కూడా షైన్ స్ప్రే ఒకసారి మనం స్ప్రెడ్ అనేది చేసుకుని ఒకసారి వేవ్స్ని మళ్ళీ టర్న్ చేసుకుంటే ఆ వేవ్స్ అలానే ఉండిపోతాయి అనమాట. షైన్ స్ప్రే ఏమో మౌల్డింగ్కి యూజ్ చేస్తున్నాము, అండ్ హోల్డింగ్ స్ప్రేస్ దొరుకుతాయి. సో హోల్డింగ్ స్ప్రేస్ కూడా మనం యూజ్ అనేది చేయొచ్చు. సో నేను ఎలాగ ఫైనల్ పిక్చర్స్ ఎలాగ ఉన్నాయి అనేది కూడా నేను పోస్ట్ అనేది చేశాను. సో అవి చెక్అవుట్ చేయండి. లైక్ అటు సైడ్ అండ్ ఇటు సైడ్ బోత్ రిలీజ్ చేశాను. Thanks for watching. Please subscribe my channel.